రెఫరెన్సులు చెప్తే టైం సరిపోదు, అందుకే అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడుగా తనంతట తానే ఆ కరుణాపీఠం మీద ఒలకబోయాలి, ప్రోక్షించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? రెండు చేతుల మీద మేకులు దిగ్గొట్టేశారు, ఇక్కడ ఆ పశ్చిమానికి. ఈ రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ మేకులు దిగ్గొట్టారు, కదలలేరు. శిరము కూడా వెనకాల ఉన్న పశ్చిమానికి వేసి ఆ శిరమును బిగించి ఉన్నారు. ఇలాంటి ప్రభు తన ప్రశస్తమైన రక్తముని ఎలాగా కరుణాపీఠం మీదకి వెళ్ళి ఒలకబోయగలడు, లేక అక్కడ ప్రోక్షించగలడు? ఈ విషయము చాలా విచిత్రమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనము అకేక ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని బిగ్గరగా కేక వేసినప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తే, ఆ శబ్దమునకు ఆ యొక్క ఆకాశంలో ఉన్న సూర్యుడు దాక్కున్నాడు, పారిపోయాడు. చీకటి కఠినంగా కమ్మింది మధ్యాహ్నం 3 గంటలకు. మరియు ఈ యొక్క గొల్గతా శిఖరం అంతా కూడా పర్వతము రాయితో ఉంది. అది రాతి పర్వతము, అది కఠినమైన రాళ్లతో నిండిన పర్వతం, ఎత్తైన పర్వతము, కపాలమను స్థలం అది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన కేక వేసి ఉన్నాడో, తండ్రికి అప్పజెప్పి ఉన్నాడో తన ఆత్మను, అప్పుడు ఈ బండలు పక్కన బద్దలైపోయి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఇలాగా రాతికి దిగ్గొట్టి ఉన్నారు కదా, ఆ కన్నం నుంచి, అనగా ఆ రంధ్రముల నుంచి పక్కన పగులుకుంటూ కింద పర్వతము మొదలు అయిన స్థలం వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అది కుడివైపుకు జారి వెళ్ళిపోయింది ఆ యొక్క పగులు. నా ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఇర్మియా ప్రవక్తలు, యాజకులు చాలామంది ఆ దినాల్లో శత్రు రాజ్యాలు తరలి వచ్చి ఆ యొక్క యెరూషలేము మందిరంలో నుంచి బంగారపు లేకపోతే విలువైన పాత్రలు, యెరూషలేము ప్రార్థనా మందిర సేవకు ఏర్పాటు చేయబడినవన్నీ దొంగిలిస్తూ ఉన్నాడు నెబుకద్నెజరు. ఆ సమయంలో ఇర్మియా భక్తుడు ఈ యొక్క మందసమును